హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మణికంఠ. ఈరోజు నేను మీతో ఫేస్బుక్ గురించి కొన్ని ట్రిక్స్ అండ్ టిప్స్ అనేవి మీతో షేర్ చేసుకోబోతున్నాను. మీరు ఈ వీడియో లాస్ట్ దాకా చూసినట్టయితే మీకు ఫేస్బుక్ గురించి కొన్ని ట్రిక్స్ అనేవి తెలుస్తాయి. సో లెట్స్ గో టు ద టాపిక్. ఫ్రెండ్స్, నా ఫస్ట్ ట్రిక్ ఏంటంటే, చాలామంది మన ఫేస్బుక్ పేజ్లో వాళ్ళ ఫొటోస్ అనేవి ట్యాగ్ చేస్తారు ఫ్రెండ్స్. అలా ట్యాగ్ చేసిన ఫొటోస్ అనేవి మనకి ఇష్టం లేకపోయినా కానీ మన ఫేస్బుక్ పేజ్లోకి వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అవి ఏ ఫొటోస్ అయినా కానివ్వండి, కొన్ని అన్సీన్ పిక్చర్స్ ఉండొచ్చు, కొన్ని మనకి ఇష్టం లేని ఫొటోస్ ఉండొచ్చు. అవి మన ఫేస్బుక్ పేజ్లో కనబడితే మన ఫ్రెండ్స్ ఏమనుకుంటారంటే అవి మనమే అప్లోడ్ చేసామేమో అనుకుంటారు. అది మొత్తం చూడరు ఫ్రెండ్స్. మన ఫ్రెండ్స్ అవి ఎవరు ట్యాగ్ చేశారని అవేమీ ఎవరు పట్టించుకోరు. అది మనమే అప్లోడ్ చేసాం అనుకుంటారు. సో ఇట్లా ట్యాగ్ చేసే వాళ్ళని, వాళ్ళ ఫొటోస్ మన దాంట్లోకి రాకుండా ఆపాలంటే నేను ఒక ట్రిక్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫేస్బుక్ పేజ్లోకి మీరు లాగిన్ అవ్వండి. నేను లాగిన్ అవుతున్నా. ఓకే, ఇప్పుడు మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇదిగోండి సెట్టింగ్స్లోకి వెళ్తున్నా. ఇక్కడ అకౌంట్ సెట్టింగ్స్ ఉన్నాయి చూసారా, ఈ అకౌంట్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకి టైమ్ లైన్ అండ్ ట్యాగింగ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూసారా, ఇందులోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది చూసారా, రివ్యూ పోస్ట్స్ ఫ్రెండ్స్ ట్యాగ్ యూ ఇన్ బిఫోర్ దే అపియర్ ఆన్ యువర్ టైమ్ లైన్ అని. దీని మీద ట్యాప్ చేసి దీన్ని ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఆన్ చేసుకుంటే ఏమవుతుందంటే, ఎవరైనా మనకు కనుక వాళ్ళ ఫొటోస్ ట్యాగ్ చేస్తే అవి మన ఫేస్బుక్ పేజ్లోకి రాకముందే మనకు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. దాన్ని యాక్సెప్ట్ చేయడమా లేకపోతే డిలీట్ చేయడమా అని. యాక్సెప్ట్ చేస్తేనే మన ఫేస్బుక్ పేజ్లోకి అది వస్తుంది ఫ్రెండ్స్, లేకపోతే అది డిలీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఇది చాలా వరకు ఆఫ్లోనే ఉంటుంది, దీన్ని ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే చూడండి, చాలామంది మన టైం లైన్లో కూడా ఎంటర్ అయ్యి మన ఫేస్బుక్ పేజ్లో ఫొటోస్ అనేవి యాడ్ చేస్తారు ఫ్రెండ్స్. అలా యాడ్ చేయకుండా ఉండాలంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ హూ కెన్ పోస్ట్ ఆన్ యువర్ టైమ్ లైన్ అని చూసారా, దీని మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రెండ్స్ అని పెట్టకుండా, చాలామంది ఫ్రెండ్స్ అని ఉంటుంది, ఇది ఫ్రెండ్స్ అని పెట్టకుండా ఓన్లీ మీ అనేది సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా చేస్తే మన టైం లైన్లోకి ఎంటర్ అయ్యి ఎవరు ఫొటోస్ అనేవి అప్లోడ్ చేయలేరు ఫ్రెండ్స్. నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే, మన ఫేస్బుక్లో ఉండే లెటర్స్ అప్సైడ్ డౌన్లోకి రావాలంటే అది చాలామంది కంప్యూటర్లోనే పాసిబుల్ అనుకుంటారు, బట్ అది ఫోన్లో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికోసం మీరు మీ క్రోమ్లోకి వెళ్ళండి. క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత మీ ఫేస్బుక్ అకౌంట్లోకి లాగిన్ అవ్వండి ఫ్రెండ్స్. నేను లాగిన్ అయ్యాను. లాగిన్ అవ్విన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంటాయి చూసారా, ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. వెళ్ళిన తర్వాత ఇక్కడ కిందకి వెళ్తే ఇక్కడ లాంగ్వేజ్ అనే సెట్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ లాంగ్వేజ్లోకి వెళ్ళండి. లాంగ్వేజ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇంగ్లీష్ అప్సైడ్ డౌన్ అనే ఆప్షన్ మీకు ఒకటి కనిపిస్తుంది ఫ్రెండ్స్, దీన్ని మీరు ట్యాప్ చేయండి. ఓకే, చూడండి ప్రతి ఒక్కటి మీకు అప్సైడ్ డౌన్లోకి వచ్చేస్తుంది చూసారా, ఎలా వచ్చేసాయో చూసారా. పోస్ట్, కామెంట్స్, షేర్ మొత్తం అప్సైడ్ డౌన్లోకి వచ్చేసాయి ఫ్రెండ్స్. నా నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే, మీ ఫేస్బుక్ అకౌంట్లో మీరు కాకుండా ఇంకెవరైనా లాగిన్ అవుతున్నారా అని తెలుసుకోవడం కోసం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫేస్బుక్ అకౌంట్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లో అకౌంట్ సెట్టింగ్ అని చూసారు, దీంట్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ సెక్యూరిటీ అని కనబడుతుందా, ఇందులోకి వెళ్ళండి. ఇక్కడ వేర్ యు ఆర్ లాగ్డ్ ఇన్ అనే ఆప్షన్ ఒకటి కనబడుతుంది చూసారా, దీన్ని మీరు ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి లాస్ట్ టైం అంటే ఒక 20 టైమ్స్ వరకు మనం ఎక్కడెక్కడైతే లాగిన్ అవ్వామో అది మొత్తం మనకు డీటెయిల్ ఇస్తుంది ఫ్రెండ్స్. దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. మనం చూడండి, నేను ఇప్పుడు నా అకౌంట్లో ఎప్పుడు లాగిన్ అవ్వాను, సెప్టెంబర్ 21, 8/17 ఫ్రెండ్స్. అండ్ ఎందులో లాగిన్ అవ్వాను, యూసీ బ్రౌజర్ అని ఆండ్రాయిడ్ 5.1 వెర్షన్. ఇలా మనకి ప్రతిదీ చూపిస్తుంది ఫ్రెండ్స్. దాన్ని బట్టి మనం మన అకౌంట్ అనేది హ్యాక్ అవ్విందా లేదా అని మనకి కొంచెం అర్థమవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇదే కాకుండా మనకి ఇంకో విధంగా తెలియాలి,
ఇక్కడ మనకి లాగిన్ అలర్ట్ అనే ఆప్షన్ చూపిస్తుంది చూసారా ఫ్రెండ్స్, దీని మీద ట్యాప్ చేయండి. ఓకే, ఇక్కడ మనకి ఎవరైనా అంటే మనం ఎప్పుడైనా మన అకౌంట్లోకి మనం కాకుండా ఇంకెవరైనా లాగిన్ అవుతే, మనం లాగిన్ అవునా కానీ మనకి మన మొబైల్కి కానీ ఈమెయిల్కి కానీ ఒక నోటిఫికేషన్ అని వస్తుంది ఫ్రెండ్స్. దాన్ని బట్టి కూడా మనకి తెలుస్తుంది. దీన్ని మనం ఎనేబుల్ చేసుకోండి. త్రూ నోటిఫికేషన్ అని నేను పెడుతున్నాను. ఓకే, గెట్ నోటిఫికేషన్ సేవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో నాకు ఇప్పుడు నేను ఎప్పుడైనా నా ఫేస్బుక్ అకౌంట్లోకి లాగిన్ అవుతే, నేను కాకుండా ఇంకెవరు లాగిన్ అవునా కానీ నాకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. బట్టి మన ఫేస్బుక్ అకౌంట్ అనేది సేఫ్గా ఉందని తెలుస్తుంది. ఫ్రెండ్స్, నా నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే మన ఫేస్బుక్లో మన ఫ్రెండ్స్ లిస్ట్ని ఎలా హైడ్ చేసుకోవాలని నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. దీనికోసం మనం ఒపేరా మనీ అనే యాప్ మనకి ప్లేస్టోర్లో ఫ్రీగా అవైలబుల్లో ఉంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫేస్బుక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని మీద ట్యాప్ చేసి మీ ఫేస్బుక్ ఐడి ఇచ్చి లాగిన్ అవ్వండి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను. ఓకే, ఇందులో మనకి ప్రొఫైల్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. మన ప్రొఫైల్లోకి ఓకే, మన ప్రొఫైల్లో ఇక్కడ ఫ్రెండ్స్ అని కనిపిస్తుంది చూసారా, ఈ ఫ్రెండ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకి మన ఫ్రెండ్స్ మొత్తం వస్తారు. అండ్ ఇక్కడ చూడండి, హూ క్యాన్ సీ యువర్ ఫ్రెండ్ లిస్ట్ అని ఇక్కడ మనకు కనిపిస్తుందా. ఇక్కడ పబ్లిక్ అని ఉంది, అంటే ఎవరైనా చూడొచ్చని. ఇక్కడ మనం దీన్ని ట్యాప్ చేసి ఫ్రెండ్స్ అని పెట్టామనుకోండి, ఓన్లీ మనకి ఫ్రెండ్స్ అయిన వాళ్ళు మాత్రమే మన ఫ్రెండ్ లిస్ట్ని చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఓన్లీ మీ అని పెడితే మనం తప్ప ఇంకా ఎవరు, అంటే మన ఫ్రెండ్స్ కానీ వేరే వాళ్ళు ఎవరైనా మన ప్రొఫైల్లోకి వచ్చి చూడడానికి కానీ అసలు వీలు ఉండదు ఫ్రెండ్స్. ఓన్లీ మీ అని పెడితే ఇక్కడ ఓన్లీ అని మీ పెట్టండి. సో చూడండి, ఇప్పుడు ఓన్లీ మీ అని పెట్టేసా అంటే ఇంకా ఎవరు నా ప్రొఫైల్లోకి వచ్చినా కానీ నా ఫ్రెండ్స్ లిస్ట్ అనేది వాళ్ళకి కనబడదు ఫ్రెండ్స్. చూసారు కదా, నేను ఫేస్బుక్ గురించి చెప్పిన ట్రిక్స్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ ఈ వీడియో మీద మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇలాంటివి ఎన్నో అప్డేట్స్ మీ మొబైల్లో పొందాలనుకుంటే కనుక నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.